హాయ్ అండి. వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు. నేను మీ మాన్య. ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. హోల్ స్పైసెస్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. ఒక పెద్ద ఆనియన్ వేయాలి. ఒక పెద్ద సైజ్ టమాటో యాడ్ చేసుకుంటా ఉన్నానండి. ఇప్పుడు ఆనియన్స్, టమాటో, ఈ హోల్ స్పైసెస్ అనేది బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని గుప్పెడంత కొత్తిమీరకు యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం మనకి బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత ఇది మొత్తాన్ని తీసి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ కడాయిలోకి నేను ఇంకో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. ఒక చిన్న సైజ్ టమాటో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదన్నీ ఫ్రై అయ్యేలాగా మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 1.5 kg చికెన్ తీసుకుంటా ఉన్నానండి. చికెన్ యాడ్ చేసి బాగా ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్ అనేది చికెన్కి పట్టేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా స్టార్టింగ్లో చికెన్ వేయడం వల్ల భిన్న చికెన్ అనేది ఉడికిపోతుంది. నేను ఇక్కడ సాల్ట్ ఇంకా పసుపు కొంచెం యాడ్ చేసుకుంటా ఉన్నాను. వేసి ఈ రెండింటిని ఇంకోసారి మళ్ళీ చికెన్తో మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోవాలండి. ఒక 5 to 10 minutes దాకా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. అప్పుడు దీనిలో ఉన్నటువంటి ఎక్స్ట్రా వాటర్ అనేది అంతా ఆవిరైపోతుంది. నేను ఇక్కడ ఇంకో 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి 10 minutes దాకా ఇలా బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ తీసుకుంటా ఉన్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ గరం మసాలా కొంచెం, చికెన్ మసాలా 1 స్పూన్ తీసుకుంటా ఉన్నానండి. కారం 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ మీరు మీ టేస్ట్కి సరిపడా ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1.5 kg చికెన్కి యాడ్ చేసుకుంటా ఉన్నాను. ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. మీకు కన్సిస్టెన్సీకి తగినట్టుగా చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. మేమైతే వాటర్ తక్కువే పెట్టుకున్నామండి, గ్రేవీ గట్టిగా రావాలని చెప్పేసి. సో నేను ఇక్కడ మళ్ళీ ఇంకో 5 to 10 minutes దాకా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నాను. అంతేనండి. ఇలా ఆయిల్ బయట వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.